ప్రత్యేక హోదాను మేకలింగాలతో పోల్చిన వెంకయ్య మహిళలను కించపరిచారన్నారు. ఆకాశమంత అబద్ధాలు చెప్పే వెంకయ్య స్థాయి నేలపైనున్న తనకు లేదని నారాయణ ఎద్దేవా చేశారు. వాళ్ళు చెప్పే సాకులతో పాటు ఇప్పుడేమంటున్నారు, అది ఇది కాదు, అసలు హోదా ఏముందయ్యా, అది మేకలింగాలు లాంటిది అని చెప్పేసి వెంకయ్య చెప్తా ఉన్నాడు. మేకలింగాలు అంటే అర్థం తెలుసా? అది హోదా మేకలకి లింగాలు ఎట్లా ఉంటాయో అట్లాంటిదే హోదా అని చెప్పేసి అన్నా అంటే ఈ తెలిసి 2.5 సంవత్సరం క్రితం పార్లమెంట్లో రాజ్యసభలో ప్రత్యేక హోదా కావాల్సినట్టు మాట్లాడారే, ఆనాడు ఇది మేకలింగాలని తెలియదా మీకు? ఇది జీవన సంజీవిని కాదని ప్రశ్న అంటా ఉన్నారు. మరి సంజీవిని కాదని ఇప్పుడు 2 ఏళ్ళ క్రితం మీకు తెలియదా? మీరు చిన్నపిల్లవాళ్ళ, పాలు తాగేవాళ్ళ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముగ్గురు వెంకయ్యతో కలిసి ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది సంజీవిని కాదు, ఇది ఏకగవాక్ష కాదు, లేకపోతే సంజీవిని కాదని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ మాట చెప్తా ఉన్నారు. అసలు హోదా మేకలింగాలంటే వెంకయ్య నాయుడికి నిజంగానే మహిళలకు కానీ చైతన్యం ఉంటే వెంకయ్య నాయుడిని చాటదా కొట్టారా? మేకలింగం అంటే అర్థం ఏంటి చెప్తే మనం తిడతారేమో నన్ను. ఆయన అంత అన్యాయంగా మాట్లాడాడు. అది పాలేయడానికి పనికి రాదు, ఇంకో దానికి పనికి రాదు చెప్పేసి. అంటే ఇంత ఘోరమైన పూత వెంకయ్య మాట్లాడుతూ ఉంటే విజయవాడలో అందరూ వింటున్నారు. ఇంత ఘోరమైన నేను మాట్లాడితే ఏమంటారు? నారాయణ నోరు మంచిది కనపంటారు. వెంకయ్య నాయుడు మాత్రం తీగా ఉందా? కనాలేసి కడగాల వెంకయ్య నాయుడు నోరుని. అంత అన్యాయంగా మాట్లాడిపోయాడు. సిపిఐ నగర సమితి కార్యదర్శి దొనెపడి శంకర్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ ప్రజా బ్యాలెట్లో జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, మహిళా సమైక్య కార్యదర్శి పి దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు. అనేక మంది స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రత్యేక హోదా కావాలంటూ నినదించారు. నేర చరిత్ర కలిగిన వైకాపా అధినేత జగన్ ప్రత్యేక హోదాపై ప్రవాసాంధ్రులతో మాట్లాడే హక్కు లేదని తెలుగుదేశం నేత వర్ల రామయ్య విమర్శించారు. 1,00,000 కోట్లు అవినీతికి పాల్పడ్డానని చెప్తాడా అంటూ ఎద్దేవా చేశారు. జగన్కు ధైర్యం ఉంటే నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రవాసాంధ్రులతో చెప్పాలని దుయ్యబట్టారు. జగన్ ఆ విధంగా చెప్తే తనకు గులాంగిరి చేస్తానని వర్ల రామయ్య సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేత వర్ల రామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. రోజు గుడికి వెళ్లినట్లు ప్రతి శుక్రవారం జగన్ కోర్టు మెట్లు ఎక్కుతారని ఆయన విమర్శించారు. నీతిమాలిన చరిత్ర ఉన్న జగన్ ప్రవాసాంధ్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఏ విధంగా చర్చిస్తారంటూ ప్రశ్నించారు. అవినీతి బురదలో కూరుకుపోయిన జగన్ ప్రజలకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే జగన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండని ప్రజలకు చెప్పగలరా అంటూ నిలదీశారు. జగన్ ఆ విధంగా చెప్పితే తనకు గులాంగిరి చేస్తానని వర్ల రామయ్య సవాల్ విసిరారు. ఈ రోజున మీరు ప్రవాసాంధ్రులతో ముఖాముఖి మాట్లాడతారట, ఏం మాట్లాడతారని నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒక ప్రశ్న వేస్తున్నా మీకు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో మీ గురించి ఏమన్నా చెబుతారా ప్రవాసాంధ్రులకి? నా పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ సన్ ఆఫ్ లేట్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి. మా నాన్న 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఐఎమ్ సన్ ఆఫ్ లేట్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి. మా నాన్న 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మా నాన్న ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని నేను 1,00,000 కోట్ల అవినీతి మార్గాన దండుకున్నాను. నా దురదృష్టం సిబిఐ కేసులు రిజిస్టర్ చేసింది. సిబిఐ నన్ను పట్టుకున్నది. 11 కేసులు రిజిస్టర్ చేసి నన్ను అరెస్టు చేసి 16 నెలలు చెంచెలగూడ జైల్లో చెప్పకూడు తినిపించింది నాకు. అంతేకాదు ప్రవాసాంధ్రులారా, 2,000 కోట్ల రూపాయలు నేను సంపాదించింది ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నా పైన 4 కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఆ కోర్టులో కూడా నేను కేసులకు వెళ్తున్నాను. ఆ కేసులు కూడా నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు అటెండ్ అవుతున్నాను. ఈ రకంగా బహునేర చరిత్ర కలిగిన నేను ఈ రోజున మీ అందరితో మాట్లాడుతున్నానని చెప్పే ధైర్యం ఉందా నీకు మై డియర్ జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు సంపూర్ణ ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారన్నారు. గ్రేస్ గ్లో చారిటీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ముదావహమని ఆయన పేర్కొన్నారు.
గ్రేస్ గ్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాయకాపురంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనేక మంది స్థానికులు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కంటి వైద్యులు డాక్టర్ ఎంఎన్ రాజు, దంత వైద్యులు డాక్టర్ గంటా సురేష్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వివి సుబ్బరాజు, ఇంకా డాక్టర్ యుగంధర్ ఈ వైద్య శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షత వహించి నిర్వాహకులను అభినందించారు. అయితే ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం ఒక్కటే, ఎంతటి కార్యక్రమం కూడా ప్రభుత్వం కాదు. స్థానిక సంస్థల నుంచి, ప్రత్యేక సంస్థల నుంచి కూడా చేయూత ఉన్నప్పుడే దానికి సత్ఫలితాలు చేకూరుతాయి. ఈ రోజున దీని ఉద్దేశం పెట్టుకుని స్థానిక ప్రజల్లో కూడా అవగాహన తీసుకోవాలి. వైద్యం ఇలాంటి వైద్య శిబిరాల వల్ల మీకు ప్రజలు కూడా గమనించాల్సిందంటే ఒక వ్యాధి వచ్చినప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళి గంటల తరబడి నిలబడి కాకుండా దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యం పట్ల మీరు తర్వాత మీ పక్కన ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా అత్యంత వహించకుండా ఇలాంటి శిబిరాలు కూడా అవగాహన కలిగిస్తాయి. మరిన్ని శిబిరాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక శాసనసభ్యులు అయితే నాకు తెలిసి 10 ఏళ్ల ముందు ఎమ్మెల్యే రాకముందు నుంచి కూడా నాకు తెలిసినంత వరకు కూడా అధికారం లేకపోయినా పేదల పట్ల ఆయనకి ఎంచుకోవడానికి తెలుసు. పెన్షన్లు ఇచ్చారు వృద్ధులకి. గవర్నమెంట్ ఆనాడు ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర హయాంలో 160 రూపాయలు వంది అమ్మ నేను బతుకున్నానని చెప్తే కానీ మళ్ళీ 2 పెన్షన్, మళ్ళీ కొత్త వాళ్ళ పెన్షన్ వృద్ధులు అవుతూనే ఉంటారు. వయసు ఆగదు ఈ ప్రపంచంలో. కాబట్టి అయినా మళ్ళీ మాకు 100 శాంక్షన్ ఈ వార్డుకి మళ్ళీ ఎవరైనా చచ్చిపోతే కానీ ఎవరి పరిస్థితి ఆ రోజు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరించాలని ఆయన కోరారు. గ్రేస్ గ్లో చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈసీజీ కానీ, స్కానింగ్స్ కానీ, మహిళలకి, వృద్ధులకి, ఎవరికైనా సరే కంటి ఆపరేషన్ కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎన్టీఆర్ ఆరోగ్య భరోసాలకు తీసుకొచ్చి పేదలందరికీ వచ్చినటువంటి ఏదే కాకుండా ఇంకా ఇక్కడ రానటువంటి వాళ్ళకి కూడా మీరు తెలియజేసి ఇలాంటి మెడికల్ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియపరచాల్సిన కోరుకుంటూ మనందరం కూడా ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసిన వారి నిర్వాహకులకి అందరూ గట్టిగా చప్పట్ల ద్వారా వాళ్ళని అభినందించమని కూడా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ఎం ఐజాక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పాలన తుగ్లక్ తరహాలో సాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి గౌతమ్ రెడ్డి విమర్శించారు. దోమల నివారణ చర్యలు చేపట్టకుండా ర్యాలీలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం తప్ప ప్రయోజనం లేకపోయిందన్నారు. దోమల నివారణకు డెల్టా మైత్రిని చెల్లించడం కూడా చేతగాని ప్రభుత్వం ఇదేనని ఆయన ధ్వజమెత్తారు. గాంధీనగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ కార్మిక విభాగం అధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, ఇతర జ్వరాలు విపరీతంగా ఉండి ప్రజల ప్రాణాలు పోతుంటే దోమలపై దండయాత్ర పేరిట ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. మరోవైపు ప్రజల నుంచి చెత్తపై పన్నులు వసూలు చేస్తున్నారని, దోమల నివారణ చర్యలు మాత్రం చేపట్టడం లేదన్నారు. మరోవైపు డెంగీ కేసులు సైతం పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో 1209 కేసులు నమోదు కాగా 2015లో వాటి సంఖ్య 3159కి పెరిగిందన్నారు. 2016లో ఇప్పటికే 1206 కేసులు నమోదైనట్లు ఆయన వివరించారు. దోమల మీద ప్రదర్శనలు చేయమంటున్నారు. ప్రదర్శనలు చేయమనేటువంటి స్థితికి చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది, మనకు తెలుస్తూ ఉంది. అసలు దోమలకి సంబంధించిన నివారణ చర్యలు చేపట్టడానికి ఏమాత్రం కూడా ఈ దోమకాటికి బలైపోతున్నారు అనేటువంటిది చూస్తూ ఉంటే అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి పద్ధతిలో కూడా మనకి తెలియజేస్తున్నాయి. 2014లో అయితే 1209 కేసెస్, 15లో అయితే 3159 కేసులు, 2016లో ఇప్పటి వరకు 1206 కేసులు నమోదు కాబట్టి. ఇది కాకుండా విశాఖపట్నం జిల్లాలో ఒక్క జిల్లాలోనే 5469 కేసులు ఐడెంటిఫై చేయటం అనేటువంటి జరిగింది, ఓన్లీ డెంగీ కేసెస్. ఇవాళ వీటికి సరైనటువంటి మందులు వాడాలా, సరైనటువంటి పద్ధతిని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఉంటే వాటిని విస్మరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు పరిపాలన తీసుకువెళ్ళి డైరెక్ట్గా దీన్ని ప్రదర్శనలు చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి అని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హాయ్, ఇంకా రెడీ అవ్వలేదా? బయటికి వెళ్దాం అనుకున్నాం కదా.